ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురుల ధరలు పెరగటంతోటి మన భారతదేశంలో గూడా పెంచాల్సినటువంటి పరిస్థితొచ్చింది. ముందుగా గ్యాస్‌కి గూడా రేట్లు పెరిగినాయి. ముందుగా వాణిజ్య సిలిండర్‌లకు పెంచినప్పటికీ గృహ వినియోగదారులకు కూడా లాస్ట్ వీక్ గట్టిగానే పెంచడం జరిగింది. ఓవరాల్‌గా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పరిస్థితులు చక్కదిద్దటం కోసం కేంద్రం మరొక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇటీవల ఒక సిచ్యువేషన్ మీకు గుర్తుండుంటుంది. ఏపీలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఉపయోగించేటువంటి డీజిల్ కమర్షియల్ పర్పస్ ఉపయోగించేదానికి రిటైల్ బంకుల నుంచి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఒక లెటర్ రాసిన విషయం మీకు గుర్తుంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించే కేంద్ర ప్రభుత్వం మరొక ప్రకటన చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మేము సాధారణంగా రిటైల్ పెట్రోల్ బంకుల దగ్గర బల్క్ గా డీజిల్ పర్చేజులకు సంబంధించిన వాటిని మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. భారీ స్థాయిలో బల్క్ గా డీజిల్ అమ్ముడవుతుంది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతున్నాయి. అందుకనే ఇక నుంచి వ్యాపార సంస్థలు గాని, పరిశ్రమలు గాని ఏవైతే బల్క్ గా కమర్షియల్ పర్పస్ లో డీజిల్ యూజ్ చేస్తాయో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిటైల్ అవుట్లెట్ల దగ్గర కొనటానికి వీలు లేదు. దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించింది. ఒక వ్యక్తికి గరిష్టంగా ఒక రోజుకి 200 లీటర్లకు మించి డీజిల్ కొట్టకూడదని, ఈ 200 లీటర్ల బల్క్ లో ఎవరైతే కొట్టించుకుంటారో వాళ్ళు కూడా వీటిని రీసేల్ చేయడానికి లేదని, దీన్ని మరలా రిటైల్ గా అమ్మటానికి లేదని, వాళ్ళు అమ్మటానికి లేదు. ఇప్పుడు ఎలాగైతే వైన్ షాపుల దగ్గర తీసుకొచ్చి బెల్ట్ షాపులు పెడతారో అలాగే సేమ్ ప్రాసెస్ లో డీజిల్ పెట్రోల్ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ జరగటానికి వీల్లేదని, ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్లన్నీ కేంద్రం గుర్తించడం జరిగిందని, వీటన్నింటినీ ఇమీడియట్ గా ఆపేయకపోతే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించింది. ఇది ఓన్లీ ఒక ఏపీలో మాత్రం కాదు, ఇలాంటి సిచ్యువేషన్ రీసెంట్ గా ఢిల్లీలో జరిగిందంట. అందుకని దేశవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తుంది.